హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. బ్యాండ్ మేళం ఈ మూవీ చూసి వచ్చిన వెంటనే నాకు ఒకటే అనిపించింది, ఇది బ్యాండ్ మేళం కాదు, బోర్ మేళం. బోర్ కొట్టేస్తాను నీకు. స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్. రోషన్ ఎలియాస్ గిరి అండ్ శ్రీదేవి ఎలియాస్ రాజీ ఇద్దరు బావ మరదళ్ళు. చిన్నప్పుడు వాళ్ళు పుట్టగానే పెద్దలందరూ వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అనుకుంటారు, కానీ గిరికేమో బ్యాండ్ అంటే ఇంట్రెస్ట్. ఇంకా రాజీ అయితే స్టడీస్ కోసం దూరంగా వెళ్తుంది. ఈ స్టోరీ లైన్ తో కొంచెం డ్రామా, కొంచెం ఎమోషన్, కొంచెం కామెడీ పెట్టి మూవీని డైరెక్ట్ చేశారు. జనగణమన అధినాయక జయ భారత భాగ్యవి దాత. ఈ మూవీ చూస్తున్నప్పటి నుంచి ఉయ్యాల జంపాల, ఇంకా మన పాత ఓల్డ్ తెలుగు మూవీస్ ఉంటాయి కదా, లవ్ స్టోరీస్, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కొత్తగా అయితే అంతేం అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో బ్యాండ్ గ్యాంగ్ తో ఊర్లో చేసే కొద్ది కామెడీ అయితే బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పెళ్లి డ్రామా అక్కడ పర్లేదు, ఇంకా తర్వాత అంతా స్లోగానే వెళ్తుంది. పాజిటివ్స్ అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో బ్యాండ్ సీన్స్ దగ్గర. నెగటివ్స్ కొత్తగా ఏమీ లేదు, ఎక్కడో మనం చూసినట్టుగానే ఉంటుంది. ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. చాలా సీన్స్ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తాయి, కొన్ని సీన్స్ అయితే రిపీట్ ఫీల్ కూడా వస్తుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ అన్నారు కానీ ఆ యాస సరిగ్గా రాలేదనిపించింది. టెక్నికల్ గా అయితే కెమెరా వర్క్ అక్కడక్కడ బాగుంది. మ్యూజిక్ అయితే ఓకే, కానీ సాంగ్స్ అయితే మనం పెద్దగా గుర్తించుకోవాల్సిన సాంగ్స్ అయితే లేవు. ఈ మధ్య డైరెక్టర్స్ ఇంత రొటీన్ స్క్రిప్ట్స్ తో ఎందుకు వస్తున్నారో అర్థం అవట్లేదు. యాక్టింగ్ అయితే రోషన్ పర్లేదు, కామెడీ ఎమోషన్ రెండు బాగానే చేశాడు, కానీ ఎందుకో తెలంగాణ యాస కొద్దిగా బలవంతంగా పెట్టినట్టు అనిపించింది. శ్రీదేవి కూడా పర్లేదు, ఇంకా సాయి కుమార్ గారు, గోపరాజు గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే ఈ సినిమా బ్యాండ్ మేళం కాదు, బోర్ మేళంలా అనిపించింది. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ డి గ్రేడ్. ఒకవేళ థియేటర్ కి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ నవ్విన, సెకండ్ హాఫ్ లో ఎందుకు వచ్చాంరా దేవుడు అనిపిస్తుంది. లేదు, ఈ వీకెండ్ నేను ఏదో ఒక కొత్త మూవీ చూద్దామని అనుకుంటే ఇంకో మంచి కొత్త మూవీ ఏదోటి వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఒకవేళ మీరు గనక మూవీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ లో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.